నా పేరు పుట్టు ఉపేంద్ర కుమార్ అండి. నేను రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈ యువజన విభాగంలో బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్న తరుణంలో కంచికామకోటి పీఠాధిపతి వారు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో మన పేద బ్రాహ్మణ విద్యార్థులకు 45 కోర్సుల్లో ఉచిత విద్య మరియు రీఎంబర్స్మెంట్తో సహా మనకి ప్రత్యేకమైన వసతి ఏర్పాట్లతో పేద బ్రాహ్మణ విద్యార్థులకు అడ్మిషన్ సౌకర్యం కల్పించడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ ఈ నెల 25వ తారీఖున కాలేజీ వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాస్ గారు రాజమండ్రి వస్తున్నారు. కాబట్టి అర్హులైన బ్రాహ్మణ పేద విద్యార్థులందరూ వచ్చి ఆ అవగాహన సదస్సునందు వారు చేరవలసిన కోర్సులకు అవగాహన పొంది వారు సదరు యూనివర్సిటీ నందు జాయిన్ అవ్వాల్సిందిగా నేను ఎంతో కోరుకుంటున్నాను. వారు ఏర్పాటు చేసినటువంటిది మనకి కాలేజీ దూరంగా ఉంది కంచి అని అనుకునే కన్నా మనకి ఎంతో మేలు చేస్తూ లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి మన విద్యార్థులకు ఉచితంగా కోర్సు నేర్పించి వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి కోరుకుంటున్నట్టు కంచికామకోటి పీఠాధిపతుల వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు స్వామివారి ఆశీస్సులు మన పేద బ్రాహ్మణ విద్యార్థులపై ఉండాలని, వారి చల్లని ఆశీస్సులతో మన విద్యార్థులు చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర యువజన విభాగంలో ఉన్నాను కాబట్టి మా సంఘ అధ్యక్షుడు మరియు ఇతర సభ్యులతో సంప్రదించి పిల్లలు చదువుకోవాల్సిన మెటీరియల్లు లేక ఇతర ఏర్పాట్లు ఏమన్నా కల్పించగలిగామనుకుంటే ఎల్లవేళలా వాళ్ళకి నా విభాగం నుంచి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కరించుకుంటూ నేను దూరవాస సత్యనారాయణ రాయమండ్రి బ్రాహ్మణ సంఘ నాయకుడిని. నేను ఈ రేపు 25వ తారీఖుని కంచికోటి పీఠాధిపతి అయిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రాయమండ్రి వస్తున్నారు. వారికేమో మనకి 45 కోర్సులు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఇక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి. కావున ఈ సదావకాశాన్ని బ్రాహ్మణులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీరు మనకి ఉచితంగా భోజన ఏర్పాట్లు, ఉచిత ఎడ్యుకేషను కూడా యూనివర్సిటీ వారు ఇస్తారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు సునీల్ గౌతమ్. నేను రాజమండ్రి యువజన విభాగంలో బ్రాహ్మణ సంఘంలో ఉన్నాను. ప్రస్తుతం చెప్పేది ఏంటంటే ఈ నెల 25వ తారీఖున కంచికామకోటి యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్ గారు మన అవగాహన కోసం విచ్చేస్తున్నారు. రాజమండ్రిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణ విద్యార్థులందరూ ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.